హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఫోన్పేలో మనం డైలీ సేవింగ్స్ కనుక ఆటో ఎస్ఐపి కనుక చేస్తూ ఉంటే ఎస్ఐపి అనేది మీరు పాస్ చేసుకోవాలన్నా లేదా డిలీట్ చేసుకోవాలన్నా మీకు ఈ వీడియోలో ఎలా చేయాలనేది చెప్తాను. సో చాలామంది లాస్ట్ వీడియో చూసి మనకి డైలీ సేవింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. కొంతమంది ఏంటంటే మిడిల్లో ఆపాలని అనుకున్నప్పుడు మీరు సింపుల్గా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యేసి మీరు డైలీ ఎస్ఐపి అనేది ఆపేయచ్చు అనమాట. సో దానికి మీరు ముందుగా ఏం చేయాలంటే మీ ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ డైలీ గోల్ సేవింగ్స్ అని ఉంది కదా, డైలీ గోల్ సేవింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇప్పటి వరకు మీకు ఎంత అమౌంట్ సేవ్ అయిందో ఆ అమౌంట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ వ్యూ లాకర్ అని ఉంది కదా, వ్యూ లాకర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మేనేజ్ సేవింగ్స్ ఎస్ఐపి అని ఉంది కదా, ఈ మేనేజ్ సేవింగ్స్ ఎస్ఐపి మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఎస్ఐపి కనుక స్టాప్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ మీరు డైలీ సేవింగ్స్ అని ఉంది కదా, ఈ డైలీ సేవింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఎస్ఐపి అనేది మీరు పాస్ అయినా చేసుకోవచ్చు లేదా డిలీట్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు కొన్ని డేస్ పాస్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ పాస్ అని ఉంది కదా, పాస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఎప్పటి వరకు పాస్ చేసుకోవాలనుకున్నారో డేట్ అనేది ఎంటర్ చేయండి, లేదు అంటే కస్టమ్ డేట్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు ఇక్కడ సింపుల్గా పాస్ అని ఉంది కదా, ఈ పాస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు యూపీఐ పిన్ అనేది అడుగుతుంది, యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు ఆటో ఎస్ఐపి పాస్డ్ అని ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఆటో ఎస్ఐపి అనేది పాస్ అయితే చేసుకోవచ్చు. మీరు పాస్ చేసిన పక్క రోజు నుంచి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అయితే కట్ అవ్వదు. ఇలా కనుక మీరు డైలీ సేవింగ్లో కనుక స్టాప్ చేయాలి అనుకుంటే ఈ విధంగా స్టాప్ చేసుకోవచ్చు. మళ్ళీ యాక్టివేట్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ యాక్టివేట్ అని ఉంది కదా, యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఎస్ఐపి అనేది యాక్టివేట్ అవుద్ది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది. వీడియో కనుక లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.